అన్నా హలో అన్నా, ఇప్పుడు ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాంబాబు ఈనాటి 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అతి అద్భుతంగా ఆదిలాబాద్ గడ్డ మీద ఒక భూకంపాన్ని సృష్టించినటువంటి మహనీయులు పెద్దలు విశారదన్ మహారాజ్ గారికి, అలాగే బీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసన్న గారికి, అలాగే చాలామంది ప్రొఫెసర్లు పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ నా ముందు ఉన్నటువంటి మీ అందరికి కూడా జై భీమ్, జై భీమ్, జై పులే, జై పులే, జై సేవలాల్, జై సేవలాల్, జై కొమరం భీమ్. ధన్యవాదాలు మిత్రులారా. ఈ యొక్క కార్యక్రమం రేపటి మన అణగారిన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క జేఏసీ ఉద్భవించిందంటే కొంతమంది అగ్రకులాల నాయకులకు నిద్ర పట్టట్లేదు అనే అంశాన్ని ఈరోజు మీ ముందు తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ మనకు నిజమైన స్వతంత్రం వచ్చిందా? 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 రాలేదు. వస్తుంది. ఇప్పుడే మొదలవుతుంది. మన జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ మొదలవుతుంది. దీనితోటే మన స్వతంత్రాన్ని తెచ్చుకుందాం, మన రాజ్యాన్ని స్థాపించుకుందాం, మన ఓటుని మనం వేసుకుందాం. ఈ యొక్క రాజ్యంలో ఈ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలో మన అణగారిన వర్గాలు అందరం కలిసి ఇందాక అక్కన్నట్టు ఎక్కడ కూర్చోవాలి? మనం అసెంబ్లీలో పోయి కూర్చొని మనము ఈ రాజ్యంలో ఈ రాజ్యాన్ని పరిపాలించుకునేటువంటి అవకాశం మొదలైంది ఈరోజు అని చెప్పేసి మరి చెప్పకనే చెప్పుకోవాలి మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ మనల్ని ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను మనల్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే విభజించి పాలించాలనే ఒక ఆలోచనతోటి మరి ఒకవైపున అగ్రకులాలందరూ ఒక ఆలోచనలతోటి మొదలయ్యారు. కానీ మనందరం విడిపోయే ప్రసక్తి ఉందా? విడిపోయే ప్రసక్తి ఉందా? లేదు. మనకు విశారదన్ అన్న ఉన్నాడు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రకంగా మనం ముందుకు పోదాం. కాబట్టి దయచేసి మన అందరము ఒక ఐక్యతోటి ముందుకు పోవాలి. ఈ జేఏసీ ఆవిర్భావము రేపటి రూపానికి, రేపటి రాజకీయానికి, రేపటి మనం రాజ్యాన్ని మరి మనము రూపుమాపుకోవాలి, తీసుకోవాలంటే మరి విశారదన్ అన్నగారి బాటలో ముందుకెళ్ళాలనే ఒక ఆలోచనతోటి కంకుణబద్దులై ముందుకెళ్ళి రేపటి స్వప్నాన్ని మరి 3 సంవత్సరాల 3 నెలల యొక్క స్వప్నం ఏదైతే ఉందో ఆ స్వప్నాన్ని అతి త్వరలో అతి దగ్గరలో మన దగ్గర ఉంది. కాబట్టి దాన్ని మనం చేజించుకునే విధంగా ముందుకు పోయి మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనము మరి ముందుకు తీసుకుపోయే విధంగా మన అందరము మరి ఒక ఎత్తున పోవాలని చెప్పేసి ఆలోచనతోటి మొన్నటికి మొన్న వేరే బ్యాంకాక్లో అక్కడక్కడ భూకంపం వచ్చింది. కానీ ఈరోజు ఆదిలాబాద్ నుంచి భూకంపం మొదలైందన్న మీకు
విన్నట్టుగా మేము ఉంటాం, మీ తమ్ముళ్ళుగా మేమందరం కలిసి ఉంటాం. ఈ యొక్క యాత్రను విజయవంతం చేస్తాం. హైదరాబాద్లో లక్షలాది మందితోటి ఈ యొక్క సభను కూడా మరి ముందుకు చేస్తామని చెప్పేసి మరి చెప్తూనే కాబట్టి ఎక్కడ ఎవరికి అనుమానం లేదు. సేవాలాల్ సేనగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు అంగోత్ రాంబాబు నాయక్. ఈ జేఏసీలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కలిసి ఈ జేఏసీలో మా సామాజిక వర్గం లంబాడిలో నాయక సామాజిక వర్గాన్ని మీ ముందుకు మీ ఎమ్మటి తీసుకొస్తాం. తప్పకుండా పని చేస్తాం. పని చేసి అగ్ర కులాల మెడలు వంచుతాం. వచ్చే ఎలక్షన్లో, వచ్చే రాబోయే ఎలక్షన్లో 27, 28 ఎలక్షన్లో మిమ్మల్ని పెద్ద నాయకుడిని చేస్తాం. మీ ముందుకు మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి. కాబట్టి నా మిత్రులు చాలామంది నా బంజారా సోదరులు ఉన్నారు. भाई लोग तमें सदा राम राम क्यों रोचू. आज ये ग्वारेन अपन से भलताने ग्वारन क्वार आज छजोकोण अनगा न वर्गालु से भलताने आज अपन मुनाग जाए तो अपन स्वतंत्र अपने लेकिन अपने स्वतंत्र अपने नायनी కాబట్టి చేర్కాలి. దయచేసి మన పార్టీలో ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నా, ఎవరితో బెదిరేది లేదు, ఎవరితో భయపడేది లేదు. గుంజుకోవాలి రాజ్యాన్ని, మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుందాం. భూమి మనది, భూమి మనది, ఓటు మనది, రేపటిన రాజ్యం మనది. ఆ రాజ్యంలో విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు కావచ్చు, జాజుల శ్రీనివాసన్న లాంటి వాళ్ళు కావచ్చు, అక్క లలిత అక్క లాంటి వాళ్ళకు వాళ్ళంటి వాళ్ళని మన నాయకులుగా సీఎం కుర్చీలో కూర్చుకునే బాధ్యత మనం తీసుకోవాలనే అంశాన్ని కూడా మరి ఈరోజు మీ అందరికీ చెప్పుకుంటున్నాం మిత్రులారా. కాబట్టి ఎక్కడ తగ్గకుండా మన ఆలోచనను ముందు తీసుకుపోదాం, అన్నకు తోడుబాటు అవుదాం. మనం అందరం ముందుకెళ్ళి ఒక రేపటి రూపాన్ని రూపుమాపుదామనే ఆలోచనతోటి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ మరి అందరికీ ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటాం మిత్రులారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.